మూవీ స్టార్ట్ అవ్వగానే మనం ఒక అమ్మాయిని చూస్తాము. ఈ కథలోని ప్రధాన పాత్ర అయిన రేచల్ ని చూస్తాం. ఈ అధునాతన ప్రపంచంలో ఆమె ఇంట్లో ఉన్న ప్రతిదీ ఏఐ, అంటే ఆమె ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఏఐతో తయారు చేయబడింది. ఆమె ఇంటిని మరియు రేచల్ ని కూడా చెక్ చేస్తుంది మరియు అంతా బాగానే ఉందని ఆమెకు చెబుతుంది. మరియు ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆమెకు చెబుతుంది. దాని తర్వాత రేచల్ ఆఫీస్కి సిద్ధమవుతుంది. ఆమె ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఏఐ మెషిన్లను తయారు చేసే కంపెనీలో పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. ఆమె మంచి పోస్ట్లో ఉంటుంది. మొక్కలపై పరిశోధనలు చేసి వాటిని పెంచే శాస్త్రవేత్త అయిన ఆమె భర్తను ఇంట్లో మనం చూస్తాము. కానీ ప్రతిదీ అధునాతనమైనది కాబట్టి అతని ఈ పని కూడా ఏఐ చేత చేయబడుతుంది. రేచల్ భర్త ఏఐ సహాయంతో తన ఇంట్లో చాలా మొక్కలు నాటాడు మరియు గ్రీన్ హౌస్ ను తయారు చేశాడు. అతను ఏఐ కారణంగా ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను కాలేజీలో పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. కానీ అతనికి ఈ అధునాతన ప్రపంచానికి అలవాటు లేదు. అతను తన పనులను స్వయంగా చేయడం అలవాటు చేసుకున్నాడు మరియు ఏఐ తన పనులను చేసినప్పుడు మంచిగా అనిపించదు. రేచల్ ఆఫీసులో ఒక సమావేశం జరుగుతోంది మరియు ఆమె తన టీంతో కలిసి మరొక ఏఐని తయారు చేసిందని అందరికీ చెప్పింది. ఇది ఇప్పుడు ప్రజల నుండి ఆలోచించడం మరియు నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవడంలో సమానంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇది వ్యక్తులకు సహాయకుడిగా లేదా సలహాదారుగా పనిచేస్తుంది. మానవులకు ఏదైనా మంచి లేదా ప్రతికూల మార్గంలో మార్గదర్శకత్వం ఇస్తుంది. ఇది విన్న ఒక ఆఫీసర్ ఆశ్చర్యపోతుంది. మరియు ఇవన్నీ మనుషులు చేయవలసిన పనులు అని చెబుతుంది. ఏఐ మానవులకు బదులుగా అన్ని పనులను కొనసాగిస్తే అవి మానవుల స్థానాన్ని ఆక్రమిస్తాయి మరియు మనుషులలాగే ఉద్యోగాలు చేస్తాయి. మనసులు పూర్తిగా ఖాళీగా ఉంటారు. అప్పుడు మనం ఏమి చేస్తాము? నిరుద్యోగం పెరుగుతుంది. ఇది విన్న సీనియర్ ఇలాంటివి ఏమీ జరగవని మనకు సహాయం చేయడానికి తయారు చేసినట్లు చెబుతుంది. మనుషులు తమ స్థానంలోనే ఉంటారు. మీటింగ్ ముగిసినప్పుడు రేచల్ తన ఆఫీస్ నుండి వెళుతుండగా ఆమె బాస్ ఆమెను లోపలికి పిలుస్తుంది. మీరు గత 2 సంవత్సరాలుగా బాగా పనిచేస్తున్నారని, మేము మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నామని ఆమె చెప్పింది. అయితే ప్రమోషన్ కు ముందు మేము మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు మీ కుటుంబాన్ని పెంచాలనుకుంటున్నారా? మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది. అది విని రేచల్ ఆశ్చర్యపోతుంది. మా కంపెనీ మీ వల్ల ప్రయోజనం పొందుతోంది కాబట్టి నేను దీన్ని అడిగాను అని ఆమె యజమాని చెప్పింది. మీరు బాగా పని చేస్తున్నారు మరియు మీరు బిడ్డను ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు సెలవులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు పనిలో రెగ్యులర్ గా ఉండటం చాలా ముఖ్యం, కానీ మీరు బిడ్డను ప్లాన్ చేయాలనుకుంటే మా వద్ద మరొక పరిష్కారం కూడా ఉంది. ఇలా చెబుతూ శిశువులను కృత్రిమంగా ప్రసవించే కృత్రిమ గర్భ కేంద్రానికి సంబంధించిన తన సంప్రదింపు నంబర్ను ఆమె ఇస్తుంది. బిడ్డ తల్లుల కడుపులో పెరిగినట్లు కృత్రిమ గర్భంలో పెరుగుతుంది. ఇది పుట్టిన ప్రక్రియ లాంటిది. రేచల్ సెంటర్ కి వెళ్లి అన్నీ తెలుసుకుని చూసేందుకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా తల్లి కావాలనుకుంటోంది. కృత్రిమ గర్భం ఎల్లవేళలా అందుబాటులో ఉండదు, కానీ కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడినందున ఆమె తన పేరును కూడా అక్కడ వ్రాసింది. మరుసటి రోజు రేచల్ కు కేంద్రం నుండి కాల్ వస్తుంది మరియు ఆమెకు కృత్రిమ గర్భం ఏర్పాటు చేయబడుతుంది అని ఆమెకు చెబుతారు. ఇది విని ఆమె సంతోషిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆమెకు బిడ్డ వస్తుంది. రేచల్ భర్త కళాశాలలో విద్యార్థులు తినడానికి ఒక చెట్టు నుండి పండు ఇస్తాడు. కానీ ఎవరూ దానిని తినరు, ఎందుకంటే ఇది సహజంగా చెట్టు మీద పెరిగింది, ఎందుకంటే ఏఐ వల్ల కాదు. వారిలో చాలా నష్టపోయారని మరియు స్వభావాన్ని మరచిపోయారని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాము. రేచల్ తన స్నేహితురాలికి కృత్రిమ పుట్టుక గురించి చెబుతుంది మరియు ఆమె అది విని సంతోషించి పార్టీని అడుగుతుంది. అయితే ఈ ముందస్తు యుగంలో కూడా సహజంగానే విషయాలు పొందుతారని నమ్ముతున్నందున నేను దాని గురించి నా భర్తకు చెప్పలేదని రేచల్ చెప్పింది. అతను ప్రకృతిని నమ్ముతాడు కాబట్టి ఇలాంటి వాటిని పొందడం అతనికి ఇష్టం లేదు. ఆమె ఇలా ఆలోచిస్తూనే ఉంది, కానీ తన వైద్యుడిని సందర్శించాలని అనుకుంటుంది. అతను మరెవరో కాదు, ఏఐ వైద్యుడు మరియు పెద్ద కన్నులా కనిపిస్తుంది. నేను కృత్రిమ గర్భం ద్వారా బిడ్డను ఎలా పొందగలను అని రేచల్ అడుగుతుంది. ఎందుకంటే నా భర్తకు ఇవన్నీ సహజంగా కావాలి, అంటే నేను గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాడు. ఈ యుగంలో సహజంగా ఏమీ లేదు కాబట్టి మీ భర్తను అర్థం చేసుకోమని ఏఐ డాక్టర్ చెబుతుంది. దాని తరువాత రేచల్ తన భర్తకు ప్రతిదీ చెప్పాలని నిర్ణయించుకుంది. అతను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనితో మాట్లాడటానికి ఆమె వెళ్తుంది. కాని ఆమె తన భర్త ఆందోళన చెందడం గమనిస్తుంది.
మరియు ఈ రోజు విద్యార్థులు చెట్టు పండ్లను తినలేదని అతను తన సమస్యను రేచల్ కి చెప్పాడు. ఏ కాలం వచ్చిందో తెలియదు, ప్రజలు ప్రకృతికి దూరంగా ఉన్నారు. అది విన్న రేచల్ మనసు మార్చుకుంది మరియు ప్రస్తుతానికి అతనికి ఏమీ చెప్పదు. ఆమె మరుసటి రోజు గర్భాశయ కేంద్రానికి వెళుతుంది మరియు అక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఇంతలో గర్భాలయ కేంద్రం హెడ్ లిండా వచ్చి తక్కువ జనన రేటు కారణంగా ఈ కేంద్రాన్ని తెరిచామని చెబుతుంది. మరియు మేము ఈ విధంగా కనిపెట్టేటప్పుడు లేడీస్ కు సహాయం చేయాలనుకుంటున్నాము, తద్వారా శిశువు పుట్టుకలో ఎటువంటి సమస్య ఉండదు. ఇలా చెబుతూ ఆమె వారికి గుడ్డులాగా ఉన్న పాడ్ క్యాప్సూల్ను చూపిస్తుంది. దాని లోపల శిశువు ఉంటుంది మరియు 9 నెలల్లో పెరుగుతుంది. అది లోపల పెరుగుతుంది. శిశువు పుట్టిన సమయం వచ్చినప్పుడు పాడ్ క్యాప్సూల్ అతని తల్లిదండ్రులకు ఇవ్వబడుతుంది. తరువాత ఆమె బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు లేదా పాట పాడటం ద్వారా అతనితో కనెక్ట్ అవ్వండి మరియు ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు అని చెప్పింది. ఇంకా ఆమె బిడ్డకు ఎలా ఆహారం ఇవ్వాలో చెబుతుంది మరియు ఇప్పుడు వారు తల్లిదండ్రులు కాబట్టి వారు పాడ్ క్యాప్సూల్ ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ విషయం వారికి చెప్పడానికి ఉద్దేశ్యం ఏమిటంటే మొత్తం ప్రక్రియ వాస్తవమైనదిగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. లిండా ఈ ప్రక్రియను కొనసాగించాలనుకుంటే డబ్బులు చెల్లించమని రేచల్ను కోరింది. అయితే దీనికి నాకు కొంత సమయం కావాలి అని చెప్పింది. నేను నా భర్తతో మాట్లాడాలని చెప్పింది. దాని తర్వాత ఆమె తన మనస్సును మార్చుకుని ఇంటికి వస్తుంది. తన భర్తకు ప్రతిదీ చెబుతుంది. ఆమె తన కెరీర్ పై శ్రద్ధ వహించాలని కోరుకుంటుంది మరియు సహజంగా బిడ్డను కనదు కాబట్టి ఆమెకు కృత్రిమ గర్భం ద్వారా బిడ్డ అవసరం. ఇది విని ఆమె భర్త ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఉన్నందున బాధపడ్డాడు మరియు రెండవది రేచల్ ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నా ప్రమోషన్తో ముడిపడి ఉన్నందున నేను బలవంతంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పింది. వారు దీనిపై వాదించడం ప్రారంభిస్తారు. అప్పుడు రేచల్ తన కోపాన్ని అదుపులో పెట్టుకుని అతనికి క్షమాపణలు చెప్పి నా స్నేహితురాలిని కలవాలి అని చెప్పింది. ఎందుకంటే ఆమె కూడా కృత్రిమంగా బిడ్డను కంటుంది. ఆమెకు అంతా బాగుంటే మనం కూడా చేస్తాం. ఆమె భర్త అంగీకరించాడు. వారు రేచల్ స్నేహితురాలు ఇంటికి చేరుకుంటారు మరియు ఆమె స్నేహితురాలి భర్త కృత్రిమ గర్భంలో బిడ్డను ఎక్కడికి తీసుకువెళ్లగలరో వారికి అర్థమయ్యేలా చేయడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన రేచల్ భర్త వింతగా భావించాడు. అప్పుడు అతను ఇంటికి వచ్చి నేను తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేను అని రేచల్తో చెప్పాడు. ఇది శిశువుకు సంబంధించిన విషయం. నా ఈఐ డాక్టర్తో మాట్లాడండి, అది మీకు సరిగ్గా చెబుతుంది అని రేచల్ చెప్పింది. ఆమె చెప్పడంపై ఆమె భర్త ఏఐ డాక్టర్తో మాట్లాడతాడు, కానీ అతను వాగ్వాదానికి దిగాడు కాబట్టి అతను వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో వారు మానవ జీవితంపై అధునాతన ప్రపంచం యొక్క ప్రభావాల గురించి మాట్లాడుతారు. ఏఐ కారణంగా మానవులు ఏమీ చేయరని మరియు ఇలా చేస్తే వారు సోమరిపోతులవుతారు రేచల్ భర్త రాత్రి తెలుసుకుంటాడు. మరియు మీరు మన కుటుంబం కోసం ఇవన్నీ చేస్తున్నారని నాకు తెలుసు. మీరు బిడ్డ కృత్రిమ జన్మలో సంతోషంగా ఉంటే నేను దీనికి అంగీకరించాను. చివరగా అతను దీనికి అంగీకరిస్తాడు. మరుసటి రోజు వారు లిండాను కలవడానికి వెళతారు మరియు మీకు మగబిడ్డ కావాలా అని చెప్పింది. మాకు మీ నుండి మరింత సహాయం కావాలి అంటే మీరిద్దరూ మీ శరీరం నుండి మాకు ఏదైనా ఇవ్వాలి. కాని రేచల్ మాకు తప్పనిసరిగా అబ్బాయి అవసరం లేదని చెప్పింది. అది మగబిడ్డ అయినా లేదా ఆడపిల్ల అయినా మేము దీనిని ప్రకృతిపై వదిలివేస్తాము. దాని తరువాత వారి శిశువు యొక్క జనన ప్రక్రియ ప్రారంభమవుతుంది మరియు వారు దీనిని తెరపై చూపించారు. అంతా బాగానే ఉంది. వారు 9 నెలల తర్వాత బిడ్డను పొందుతారు మరియు వారు ఇలా ఆలోచిస్తూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు రేచల్ లిండా చెప్పిన యాప్ ద్వారా బేబీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని వారాలు గడిచినా బిడ్డ ఎదుగుదల అంతగా లేకపోవడంతో ఆమె ఆందోళన చెందుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆమెకు ఒక కల కనిపిస్తుంది. అందులో ఆమె గర్భవతి అని మరియు బిడ్డకు జన్మనిచ్చినట్లు చూస్తుంది, కానీ అది బిడ్డ కాదు, గుడ్డు. ఈ కల ఆమెకు వింతగా అనిపిస్తుంది కాబట్టి ఆమె తన ఏఐ వైద్యుడికి ఈ విషయాన్ని చెప్పింది. మీ కలలు అంటే మీరు నిజంగా తల్లి కాబోతున్నారని చెబుతుంది. లేకపోతే కలలు మన నిజ జీవితానికి అనుసంధానించబడవు కాబట్టి దానిపై ఎక్కువ శ్రద్ధ చూపవద్దు అని చెబుతుంది. ఇప్పుడు 6 వారాలు గడిచాయి మరియు గర్భం మధ్యలో తమ బిడ్డ గుండె కొట్టుకుంటున్నట్లు చూస్తారు మరియు ఇది వారిని సంతోషపరుస్తుంది. అప్పుడు లిండా శిశువుకు జోడించబడటానికి వారి ఇంటి వద్ద పాడ్ క్యాప్సూల్ ని తీసుకుపోవటానికి వారిని అనుమతిస్తుంది. ఇంటికి చేరుకుని రేచల్ భర్త తన బిడ్డను మొదటిసారిగా తెరపై చూశాడు మరియు ఈ రోజు గ్రహించాడు. వారి బిడ్డ వస్తున్నాడని మరియు అతను తండ్రి అయినందుకు సంతోషంగా ఉంటాడు.
అతను శిశువుతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాడు. అతను అతనికి కథలు చెబుతాడు, అతనిని తన గ్రీన్ హౌస్ కి తీసుకెళతాడు. కానీ రేచల్ వీటన్నింటితో కనెక్ట్ కాలేదు. ఎందుకంటే ఇలాంటి బిడ్డను కనేటప్పుడు గర్భవతి అనే భావన ఆమెకు లేదా భావోద్వేగాన్ని కోల్పోతానని ఆమె భావించింది. ఆమె స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఒక గర్భవతిని చూస్తుంది. ఆమె తన బొడ్డుపై రేచల్ అరచేతిని ఉంచుతుంది మరియు గర్భిణీ స్త్రీ ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది. ఆమెను చూడగానే రేచల్ కి మంచి అనుభూతి కలిగింది. కాని ఇప్పుడు ఆమె తన నిర్ణయంపై పశ్చాత్తాపపడుతోంది. వారు తమ బిడ్డ గురించి మరింత శిక్షణ తీసుకోవడానికి గర్భ కేంద్రానికి వెళతారు మరియు అక్కడ కొంతమంది చిన్న పిల్లలను తీసుకురావడం వారు చూస్తారు. వారు చదువుతున్నారు కానీ వారు వ్రాయడం లేదు మరియు ఏఐ రోబోట్లను వ్రాయమని అడిగారు. రోబోలు వ్రాస్తున్నాయి. ఇది చూసి కొంతమంది తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడ నిలబడి ఉన్న ఒక బాలుడు అడిగాడు. తన మేనల్లుడు కృత్రిమ పాడ్ ద్వారా జన్మించాడని, కాని అతను ఈ రోజు వరకు కలలు కనలేదు. ఒక వింతగా ఉంది. లిండా: అవును, ఇది మా వైపు నుండి. మేము ఆ శిశువులకు సంబంధించిన కొన్ని విషయాలపై పరిమితి విధించాము. తద్వారా వారు ఆ పనులు చేయరు, కాని త్వరలో మేము ఆ పరిమితులను తొలగిస్తాము. రేచల్ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుందా అని ఆలోచిస్తూనే ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇది ఆమె ఉద్యోగాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆమెని కనిపెట్టే సమయంలో ఆమె చేసే పని మందగించింది. ఆమె ఓడిపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు, ఎందుకంటే ఆమె యజమాని ఈ నివేదికను పొందింది. దీని ద్వారా ఎవరైనా సమయం గడుపుతున్నట్లు లేదా కష్టపడి పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. రేచల్ భర్త తన బిడ్డను కాలేజీకి తీసుకువెళతాడు మరియు దాని గురించి సంతోషంగా ఉన్నాడు. కాని అతని సీనియర్ తన గ్రీన్ హౌస్ కారణంగా చాలా డబ్బు ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి అతను ఈ పనిని ఆపాలని చెప్పాడు. అది విని కోపోద్రిక్తుడై ఇంటికి తిరిగి వస్తాడు. రేచల్ తన భర్త బిడ్డతో సంబంధం కలిగి ఉన్నాడు, కాని తనకు సంబంధం లేదని బాధపడ్డాడు. ఇప్పుడు వారి సమాధానాన్ని పొందడానికి వారు తమ ఏఐ డాక్టర్ వద్దకు వెళతారు. రేచల్ తన సమస్యను చెప్పింది. కాని అది ఒక ఏఐ కాబట్టి అది ఎవరితోనైనా కనెక్ట్ అవ్వడం అంటే ఏమిటో మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోయింది. అందుకే పాపకు ఏదో సమస్య ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి నేను అతనికి చికిత్స చేయాలి కాబట్టి కొన్ని రోజులు శిశువును ఇక్కడ వదిలివేయండి. తద్వారా నేను శిశువుతో కనెక్ట్ అవుతాను మరియు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు అది ఏఐ అని వారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇది వారి భావోద్వేగాలను అర్థం చేసుకోదు మరియు మా సమాధానం లేదు. ఇలా ఆలోచిస్తూ వెళ్లిపోతారు. ఆందోళన చెందాల్సిన పని లేదని రేచల్ భర్త చెప్పాడు. శిశువుతో సమయం గడపండి, అప్పుడు మీరు కనెక్ట్ అవుతారు. ఇలా ఆలోచిస్తూ రేచల్ తన బొడ్డుతో పాడ్ని కట్టుకుంది. ఆ తర్వాత ఇలా ఆఫీస్కు వెళుతుంది. కాని ఆమె తన ముందు ఒక పాడ్ కట్టబడిందని మర్చిపోయి పొరపాటున ఎదురుగా ఢీకొట్టింది. దీంతో సీనియర్లంతా ఆమె పెద్ద తప్పు చేసినట్లుగా చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత రేచల్ యొక్క సీనియర్ మీరు పాడ్ని ఇంట్లో వదిలేయండి మరియు చాలా పాడ్లు ఉన్న అల్మారాను ఆమెకు చూపించారు. ఇక్కడ ఈ కంపెనీ మరియు సీనియర్ ప్లేస్ లోని ఉద్యోగుల పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆఫీస్కు పని చేయడానికి వస్తుంటారు కాబట్టి తల్లులు తమ బిడ్డలను దూరంగా ఉంచాలని చెప్పారు. ఉద్యోగంపై శ్రద్ధ చూపని తల్లులు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ కార్యాలయం కూడా ఏఐ కాబట్టి మానవ భావోద్వేగాలకు విలువ లేదు. 2 రోజుల తర్వాత వారు తమ పాడ్ని చెకప్ కోసం సెంటర్కు తీసుకురావాలి. ఒకరోజు రేచల్ మళ్లీ తన బిడ్డను పట్టుకుని సముద్ర తీరం దగ్గర ఇసుకలో తిరుగుతున్న కలని చూస్తుంది. ఆమె బిడ్డను కౌగిలించుకుంది మరియు ఈ భావోద్వేగం కారణంగా మంచి అనుభూతి చెందుతుంది. కాని ఆమె మేల్కొంటుంది మరియు ఆమె శిశువుతో కూడా కనెక్ట్ అయిందని మరియు ఆమె ఈ విషయంలో ప్రకృతి నుండి సహాయం తీసుకోవలసి ఉంటుందని ఆమె అర్థం చేసుకుంది. ఆమె తన ఇంట్లో తయారు చేసిన గ్రీన్ హౌస్ కి వెళ్లి చెట్ల వాసన చూడటం ప్రారంభించింది. ఆపై ఆమె ఇలా చేయడం చూసిన ఆమె భర్తకు మంచి అనుభూతి కలుగుతుంది. ఆమె ఆఫీస్కి వెళుతున్నప్పుడు ఆమె యజమాని మరోసారి ఆమెను ఆపింది మరియు విషయం ఏమిటి అని అడగడం ప్రారంభించింది. మీ పని ఎందుకు మందగించింది? మీరుని కనిపెట్టడంలో నిదానంగా ఉన్నారు. మీ పాప బాగుందా లేదా మీరు అతని వల్ల కలత చెందారా? ఇది విని రేచల్ కి వింతగా అనిపిస్తుంది మరియు ఆమె ఏమి చేసినా తన యజమాని ఎప్పటికీ సంతోషంగా ఉండదు అని అర్థం చేసుకుంది. ఎందుకంటే భావోద్వేగాలను పక్కన పెట్టి అన్ని వేళలా పనిచేసే మానవ గెటప్లో ఆమెకు అలాంటి రోబోలు అవసరం. సమయం గడిచిపోయింది మరియు వారి బిడ్డకు ఇప్పుడు 8 నెలలు. వారు సంతోషంగా ఉన్నారు మరియు ఎక్కువ సమయం గడపడానికి పాడ్ని ఇంటికి తీసుకువెళ్తామని కోరారు.
కానీ ఈ దశ తర్వాత మేము శిశువు మెదడు మరియు శరీరానికి శిక్షణ ఇస్తున్నందున క్షమించండి, ఇది సాధ్యం కాదని లిండా తిరస్కరించింది. వాస్తవానికి మేము ఇక్కడ పరిశోధన కూడా చేస్తాము మరియు దీనికోసం మా పరిశోధనలో సహాయపడే డేటా శిశువు మెదడు నుండి తీసుకోబడింది. ఇది విని రేచల్ షాక్ అయ్యి, అలాంటి శిక్షణకు నేను అంగీకరించలేదు మరియు మీరు నా అనుమతి లేకుండా నా బిడ్డతో దీన్ని ఎలా చేయగలరు? లిండా నవ్వుతూనే, ఇదంతా మీరు సంతకం చేసిన మీ ఒప్పందంలో ఉందని చెప్పింది. మేము కూడా ఇక్కడ పరిశోధన చేస్తాము మరియు ఇప్పుడు మేము మిమ్మల్ని బిడ్డను తీసుకెళ్లడానికి అనుమతించము అని స్పష్టంగా వ్రాయబడింది. ఎందుకంటే మేము బిడ్డకు కొన్ని రోజుల ముందు ప్రసవిస్తాము, అంటే అతను పుట్టిన తర్వాత పాడ్ నుండి బయటకు తీయబడతాడు. మాకు పాడ్లు అవసరం ఎందుకంటే మాకు పుట్టడానికి వారి వంతు కోసం వేచి ఉన్న మహిళల పెద్ద జాబితా ఉంది. ఇప్పుడు వారు కోరుకోకపోయినా అంగీకరించాలి. సమయం గడిచే కొద్దీ ఇదంతా ఒక ఉచ్చు అని రేచల్ అర్థం చేసుకుంటుంది. ఇది ఆమెను ట్రాప్ చేయడానికి ప్రమోషన్ కోసం కృత్రిమంగా బిడ్డను కనమని ఆమెను అడిగారు, ఎందుకంటే ఈ విధంగా వారు తమ పరిశోధనలు చేస్తారు మరియు వారి కంపెనీ ప్రభుత్వం మరియు ఇతర కంపెనీల నుండి నిధులు పొందుతుంది. కాని ఆమె భర్త ఆగడు. అతను సెంటర్కు వచ్చి రహస్యంగా తన బిడ్డ పాడ్ను తీసుకుంటాడు. తర్వాత రహస్యంగా ఇంటికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు తమ బిడ్డను తిరిగి పొందడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తారు. కాని ఈ రాత్రి రేచల్ తన బిడ్డ జన్మించిన ఒక కలని చూస్తుంది మరియు ఆమె తన బిడ్డ కోసం ఒక మాల్లో షాపింగ్ చేస్తోంది. ఆమె నిద్రలేచి తన భర్తతో, నేను నీ మాటలను ఒప్పుకుంటున్నాను, నా బిడ్డ కూడా ఈ లోకంలో ఎదగడం నాకు ఇష్టం లేదు. కాని నేను నా బిడ్డను మీరు కోరుకున్నట్లుగా సహజంగా పెంచాలనుకుంటున్నాను. వారు నగరానికి దూరంగా ఉన్న వారి పల్లెటూరి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ప్రతిదీ సహజంగానే ఉంటుంది. కానీ దీనికి ముందు ఆమె భర్త చివరిసారిగా లిండాతో మాట్లాడటానికి వెళ్తాడు. అతను మా నుండి ఎక్కువ డబ్బు తీసుకో అని చెప్పాడు. కానీ 9 నెలల తర్వాత బిడ్డ పుట్టాలి, కాని ఆమె నిరాకరించింది. అందుకే వారు తమ పల్లెటూరు ఊరికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తరువాత వారు తమ గ్రామంలో ఉన్న ఇంటికి చేరుకుని ఇక్కడ కొన్ని రోజులు గడుపుతారు. ఇప్పుడు 9 నెలలు పూర్తయ్యాయి. పాప పాడ్లో తలక్రిందులుగా కదులుతున్నట్లు వారు చూశారు. ఇది వారిని సంతోషపరుస్తుంది, ఎందుకంటే శిశువు ఎప్పుడైనా పుడుతుంది. కానీ అకస్మాత్తుగా ఆ రాత్రి పాడ్ సిస్టమ్ ఆఫ్ అవుతుంది. రేచల్ భయాందోళనకు గురవుతుంది. కాని ఆమె భర్త ఆమెకు చెప్పాడు, భయపడాల్సిన అవసరం లేదు, ఈ పాడ్ శక్తి లేకుండా 2 రోజుల నుండి పనిచేస్తూనే ఉంది మరియు శిశువు ఎప్పుడైనా పుడుతుంది అని చెప్పాడు. మరుసటి రోజు రాత్రి వారు నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పాడ్ నుండి అరుపులు వచ్చాయి. అంటే ఇది డెలివరీ సమయం మరియు శిశువు పుడుతుంది మరియు పాడ్ నుండి బయటకు వస్తుంది. దీనికోసం వారు గుర్తులేని కోడ్ని ఇన్సర్ట్ చేయాలి. రేచల్ ఆందోళన చెందుతుంది. కాని ఆమె భర్త తన మనస్సును ఉపయోగించి పాడ్ పై భాగాన్ని జాగ్రత్తగా పగలగొట్టి బిడ్డను బయటకు తీస్తాడు. తమ బిడ్డ క్షేమంగా జన్మించినందుకు వారు బిడ్డను చూసి సంతోషిస్తారు. ఎట్టకేలకు ఈ రోజు తల్లిదండ్రులైనందుకు వారు సంతోషిస్తారు. ఇప్పుడు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు వారు ఆధునిక ప్రపంచానికి ముందు యంత్రాలు లేకుండా తమ జీవితాలను గడపడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత రేచల్ పాడ్ను ప్యాక్ చేసి దానిని తిరిగి కేంద్రానికి పంపుతుంది. కుటుంబం చివరకు పూర్తయింది కాబట్టి వారు అధునాతన సాంకేతికతకు దూరంగా ప్రకృతి శోభతో సంతృప్తిగా జీవించారు. ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది.